హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ, ఆర్థిక, సామాజిక విశ్లేషకులు సిఏ నాగార్జున రెడ్డి గారు. నమస్తే గురుగారు. నమస్తే. నువ్వు అడగాలి, నేను చెప్పాలి. చెప్పు. ఎస్ గురుజీ, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి చూసుకుంటే కొత్తగా స్టీల్ ప్లాంట్కి 11,400 కోట్లు 2 పాయింట్లలో సంబంధించి కేటాయించడం, దాన్ని కేటాయిస్తూ లేదా దానికి సంబంధించి ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు ఆయన చేసినటువంటి కామెంట్లు ఎప్పుడో ప్రైవేటైజేషన్ అయిపోవాల్సిన పరిస్థితి, గత గవర్నమెంటు అసెంబ్లీలో దానికి వ్యతిరేకంగా తీర్మానం చేయడం వల్ల ఇప్పటివరకు అది ఆగింది అని ఆయన కామెంట్లు చేయటం, ఆ తర్వాత ఉక్కు శాఖ సహాయక శాఖ మంత్రి వచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటైజేషన్ అనేది ఆగదు అనేటువంటిది ఆయన కామెంట్లు చేయటం. ఈ కేటాయింపుల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అసలు అది విశాఖ ప్రజల జీవనాడని, లేకపోతే అది వాళ్ళ యొక్క ఆశయం అని చెప్పి దానికి మేము కట్టుబడి ఉన్నాము, ఆనాడు అయినా ఈనాడైనా దాన్ని పరిరక్షిస్తున్నటువంటి పరిరక్షకులు మేమే అనే యాంగిల్లో చెప్పుకొచ్చారు. ఏం సార్ అసలు ఏం చెప్తారు? మొత్తం భలే జోకులు వేస్తావా అన్నట్టు. ఆయన చెప్పిన మాటలే కదా సార్. ఏది ఏవైనా సరే కాక ప్రజలకు కూడా వాస్తవాలు తెలియాలి కదా సార్. ఇంచుమించుకు నేను 3 సంవత్సరాల కింద వేరే వాళ్ళు అడిగితే దీని గురించి వీడియో చేశాను. బాగా పోయింది అది. వేరే వాళ్ళు కూడా చాలామంది చేసుకుంటారు, ఎవరి అభిప్రాయం వాళ్ళది ఉంటుంది సార్. దీన్ని మనము 2-3 భాగాల కింద విభజిద్దాం. ఫస్ట్ అసలు ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన పురాపరాల్లో కనుక వెళితే, విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు అనేటువంటి ఉద్యమాలు చేసి ఆ ప్లాంట్ని తెచ్చుకున్నాం 1982లో. అంటే ఇందిరాగాంధీ గారు మళ్ళీ 1980 తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం మొత్తం మీద కూడాను తీర ప్రాంతంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ఇది ఒకటే. అవును. రష్యన్ సహకారంతో కట్టాం. రష్యన్స్ చాలామంది హోటల్స్లో రూమ్ దొరక్క టెంట్లు వేసుకొని ఇంచుమించుగా 3-4 సంవత్సరాల పాటు ఉండి చక్కగా ప్లాంట్ని కట్టి మనకి ఇచ్చిపోయారు. ఓకే. అదే ప్లాంట్ని ఏ అమెరికా వాళ్ళు, జపాన్ వాళ్ళు, జర్మనీ వాళ్ళు కనుక కడితే వాళ్ళు కట్టిన ఖరీదు కంటే ఇంచుమించుగా 3 రెట్లు ఎక్కువ అవుతుంది. ఓకే. అంటే సామాన్యంగా చెప్పాలంటే సార్ అది కట్టడానికి ఒక 10,000 కోట్లు అయింది అనుకుందాం. అది రష్యా వాళ్ళది కాబట్టి 10,000 కోట్లతో సరిపోతుంది. పెట్టుబడి పెట్టింది 5,000 కోట్లు అప్పుడు. ఎస్ సార్. అదే ఏ అమెరికా వాడికో కనుక ఇస్తే అది ఏ 20-25,000 కోట్లు అయ్యేది. ఓకే. అది పెద్ద డిసడ్వాంటేజ్. అవును. సెకండ్ థింగ్ ఏంటంటే, రష్యా వాళ్ళు ఎప్పుడు కూడాను టెక్నాలజీని కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు. సర్వీస్ అగ్రిమెంట్ కూడా ఉంటుంది వాళ్ళతోటి. ఓకే. స్పేర్ పార్ట్స్ కూడాను ఫ్రీక్వెంట్గా డిప్రిషియేట్ అయిపోయిన స్పేర్ పార్ట్స్ అయ్యి ఉంటాయి. వాటిని తయారు చేసుకునేటువంటి టెక్నాలజీ ఇస్తారు, అవసరమైతే మనకు తయారు చేసి పెడతారు. ఓకే. కానీ మిగిలిన వాళ్ళు అలా చేయరు. టెక్నాలజీ ఇవ్వరు కదా ఫస్ట్. ఎవరు మనకి ఇండియాలో ఉండే మెజారిటీ ఆఫ్ ద స్టీల్ ప్లాంట్స్ అంతా కూడా రష్యా వాళ్ళతో వచ్చినాయి. జంషెడ్పూర్లో ఉండేటువంటి టాటాస్ పెట్టినటువంటిది అది ఆ రోజుల్లో అది వేరే. తర్వాత స్టెయిన్లెస్ స్టీల్ కోసం అని చెప్పి సేలంలో పెట్టారు. ఓకే. బిలాయి, బొకారో, ఇవన్నీ మన రూర్కెలా ఇవన్నీ మనకు తెలిసినాయి. మెజారిటీ ఆఫ్ ద ప్లాంట్స్ అన్ని కూడా రష్యన్ ఎస్టెన్స్తోనే జరిగింది. ఫస్ట్ టెక్నాలజీ అది. ఓకే. అంటే 1 మిలియన్ టన్స్ తయారు చేసే కెపాసిటీ ఉన్నప్పటికీ నువ్వు 1 మిలియన్ తర్వాత ఇంకొక 1,00,000 టన్నులు తయారు చేసినా కానీ ప్లాంట్ తట్టుకుంటుంది. నార్మల్గా అమెరికన్ ఎక్విప్మెంట్ ఎప్పుడు అలాగే ఉంటుంది. 10% లోడ్ ఫ్యాక్టర్ ఎక్స్ట్రా ఇస్తారు వాళ్ళు. ఆ మిషనరీ డిజైనింగ్, సంగతి సమాచారం కూడా అలాగే ఉంటుంది. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఇది 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు. ఇప్పటి వరకు ఇంచుమించుగా 50,000 కోట్ల రూపాయలు ట్యాక్సెస్ రూపంలో ఇచ్చారు. ఇప్పుడు ఉన్నటువంటి కెపాసిటీ ప్రకారము 7.3 మిలియన్ టన్నులు. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రజలు. ఈ స్టీల్ ప్లాంట్స్, సిమెంట్ ప్లాంట్స్ ఇవన్నీ మిలియన్ టన్స్ లోనే ఉంటాయి. అదేదో నేను 10,000 టన్నులు 20,000 టన్నులు అంటే ఫీజిబిలిటీ ఉండదు. ఓకే. అందుకని మిలియన్ టన్నుల్లోనే ఉంటుంది. దీన్ని మొదలు పెట్టినప్పుడు 3.2 మిలియన్ టన్స్. ఇప్పుడు దాని కెపాసిటీ 7.3 మిలియన్ టన్నులు. ఓకే. ఈ ప్లాంట్ పెట్టడంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే, స్పెషల్ పర్పస్ స్టీల్స్ తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో పెట్టారు. ఓకే. హెవీ ఎక్విప్మెంట్ అది తీసుకురావాలి, నువ్వు తయారు చేసిన ఎక్కడికైనా పంపించాలన్నా కానీ సీపోర్ట్ అయితే దగ్గరగా ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఇది పెట్టారు. మరి స్పెషల్ పర్పస్ స్టీల్స్ అంటే ఏంటి? ఎస్ సార్. రైల్వేస్లో ఉపయోగించేటువంటి ట్రాక్స్ ఉంటాయి చూసావా మనకి. 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ప్రీ వెల్డెడ్ ట్రాక్స్ ఉంటాయి. అలాంటి ట్రాక్స్ తయారు చేయడానికి, రైల్వే బోగీలు తయారు చేయడానికి, రైల్వే యాక్సిల్స్ తయారు చేయడానికి, నాసాలో ఉపయోగించే కొన్ని మెటీరియల్స్ తయారు చేయడానికి
ఇప్పటిదాకా మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి స్టీల్ ప్రోడక్ట్స్ని ఇక మీదట ఇండియాలోనే తయారు చేయాలన్న ఉద్దేశంతో ఆ ప్లాంట్ పెట్టారు. ఉద్దేశం మంచిదే, పెట్టుబడి కూడా పెద్ద 5,000 కోట్లు పెద్ద ఎక్కువేం కాదని. ఇప్పుడు దాన్ని అప్పులు పాలైపోయింది కాబట్టి అమ్మేయాలి అనేటువంటిది దిక్కుమాలిన ఆర్గ్యుమెంట్. ఈ చంద్రబాబు నాయుడు, దాన్ని పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడాను వాళ్ళ అధికారంలో లేనప్పుడేమో మేము ప్రాణ త్యాగమైనా చేస్తాము, రోడ్ల మీద పొర్లాడతాము, దాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రైవేటైజేషన్కి మేము ఒప్పుకోము, ఇది అన్యాయము అక్రమం అని చెప్పి సొక్కాలు దించుకొని జుట్టు పీక్కొని మధ్యలో ఇలా అనుకొని నానా గందరగోళం చేశారు. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఒక్క నిమిషంలో చెప్తాం. ఈ 7.3 మిలియన్ టన్స్ ప్రొడక్షన్ కెపాసిటీ కాకుండా మరి 315 మెగావాట్ల విద్యుత్ శక్తిని కూడా ఉత్పత్తి చేస్తుంది ఇది. కరోనా టైంలో దేశ రక్షణ కోసమని ఆక్సిజన్ సిలిండర్స్లో నింపి కూడా వీళ్ళు ఇచ్చారు. మరి ఇంత మంచి ప్లాంట్ని ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టడము న్యాయమా ధర్మమా అనేది ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. నాకు తెలిసినంత వరకు పెట్టాల్సిన అవసరమే లేదు. 100%. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకి మైన్స్ కేటాయించాల. బయలుడిల్లాలో దొరికేటువంటి ఐరన్ ఓర్ని సపరేట్ రైల్వే లైన్ల ద్వారా విశాఖపట్నం వరకు తీసుకొచ్చి సంవత్సరానికి 10 మిలియన్ టన్స్ 1 మిలియన్ టన్స్ కరెక్ట్గా నాకు గుర్తులేదు ఫిగర్, అది జపాన్ వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం. కాంట్రాక్ట్, అది కాంట్రాక్ట్ ప్రకారం చేయాల్సిందే. మరి వాళ్ళకి మనకు ఫారెన్ కరెన్సీ తక్కువ ఉందని చెప్పి అప్పుడు ఏదో ఎక్స్పోర్ట్ చేసుకున్నాము, $10 సంపాదించుకున్నాం, బాగానే ఉంది. ఇప్పుడు మనకు అది అవసరం లేదుగా. $600 బిలియన్ ఫారెన్ రిజర్వ్స్ ఉన్నటువంటి భారతదేశానికి అవసరం లేదుగా. మైన్స్ కనుక అలాట్ చేస్తే లాభాల్లో నడుస్తుందిగా, అప్పులు కూడా తీరతాయిగా, విద్యుత్ శక్తి ప్రొడ్యూస్ చేస్తుందిగా, అవసరమైనంత ఆక్సిజన్ ఇచ్చిందిగా, కావాల్సినంత ల్యాండ్ ఉందిగా, ఇంకా ఎక్స్పాన్షన్ కూడా అవకాశం ఉంది. 15 మిలియన్ టన్స్ వరకు ఎక్స్పాండ్ చేయొచ్చు. మరి ఇలాంటి దాన్ని లాభాలలో నడవడం లేదు, నష్టాలు వస్తున్నాయి అని చెప్పి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళ లాభాల్లో ఎలా నడిపిస్తారు? నష్టాల్లో ఉంది కాబట్టి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారంటున్నాం. మరి ప్రైవేట్ వాడు ఎట్లా నడిపిస్తాడు? ఈ క్వశ్చన్కి సమాధానం లేదు. అంతేగా. నష్టాల్లో ఉన్నటువంటి దాన్ని ఎవరు కొనుక్కుంటారండి? లాభాల్లో ఉన్నటువంటి ఎల్ఐసిని కొనుక్కుంటారు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని కొనుక్కుంటారు, బిహెచ్ఎల్ని కొనుక్కుంటారు. కానీ నష్టాల్లో నడిచేదాన్ని ఎవరు కొనుక్కుంటారండి? మళ్ళీ వీళ్ళే ఆర్గ్యుమెంట్ చేస్తారు. దిక్కుమాలిన ఆర్గ్యుమెంట్ కాదు, ఏదన్నా ఒక మాట మీద నిలబడాలి. వీళ్ళు ఏంటంటే గోడ మీద పిల్లిలాగా ఇటు అవసరమైతే ఇటు, అటు అవసరమైతే అటు జంప్ చేస్తుంటారు. అల్టిమేట్గా ఏంటంటే దీన్ని ప్రైవేటు పరం చేయాలి అనేటువంటిదే ఉద్దేశం. ఎందుకంటే రెండో ఉద్దేశం లేదు, అది ఖచ్చితం. నేను వేరే న్యూస్ పేపర్స్లోనూ అట్లా చదివాను. నువ్వు చెప్తున్నావు కదా 11,400 కోట్లని. ప్రిసైజ్గా చెప్పాలంటే 11,440 కోట్లు ప్లస్ ఇంకొక 3,000 కోట్లు కూడా, మొత్తం ఇంచుమించుగా 17,000 కోట్లు. ఓ బ్రహ్మాండంగా చేసేసాడు చంద్రబాబు నాయుడు. అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అలాగే మిగిలిపోతుంది, సగతి సమాచారం అని చెప్పి అదే పనిగా టీవీలో చెప్తా ఉంటారు. ఇది పచ్చి అబద్ధం, యూటేగిరి ప్లాంట్. మరి 11,440 కోట్లు ప్యాకేజ్ కదా పేరు. మరి ప్యాకేజ్ దేనికి? వర్కింగ్ క్యాపిటల్ కోసమా, జీతభత్యాల కోసమా, మెయింటెనెన్స్ కోసమా, పెండింగ్లో ఉన్నటువంటి కరెంటు బిల్లు లాంటివి కట్టడం కోసమా? చెప్పాలిగా. చెప్పలేదు. ఎక్స్పాన్షన్కి పోతున్నారా? చెప్పలేదు. హెవీగా రిపేర్స్ వచ్చినాయి కాబట్టి డబ్బులు అవసరమైనయా? చెప్పలేదు. మరి దేనికి ఉపయోగిస్తున్నారు అంటే ఇంచుమించుగా 25,000 కోట్ల రూపాయల అప్పు ఉంది. అది లాంగ్ టర్మ్ డెట్ కావచ్చు, షార్ట్ టర్మ్ డెట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. దాన్ని తీర్చడానికి కోసమని చేస్తున్నటువంటి ప్యాకేజ్ ఇది. దీన్ని ఏమంటారంటే ఫైనాన్షియల్ లాంగ్వేజ్లో చెప్పాలన్నా, సామాన్య మానవులకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే 25,000 కోట్ల అప్పు ఉంది కాబట్టి ఎవడు ముందుకు రాడు, నష్టాల్లో ఉంది కాబట్టి ఎవడు ముందుకు రాడు. లాభాల్లో ఉన్నటువంటి ఎల్ఐసిని అయితే కొనుక్కోవడానికి ముందుకు వస్తారు కాబట్టి దాన్ని తీసుకెళ్ళి ఏ అదానికో అంబానీకో ఇద్దాం. దిక్కుమాల ఆర్గ్యుమెంట్ కదా. మరి ఇప్పుడు 25,000 కోట్ల అప్పులో ఈ 11,000కి లింకు పెట్టి ఆ 3,000 రూపాయలు కూడా లింకు పెట్టి ఇంచుమించుగా 17,000 కోట్ల రూపాయలు టోటల్గా ఆ అప్పు తగ్గిస్తారట. అప్పు తగ్గిస్తే అప్పుడు నీకు ఎవడన్నా ప్రైవేట్ వాడు ముందుకు వచ్చి కొనుక్కుంటాడుగా. అదనమాట ఇలా ప్లాన్. దానికి కేటాయింపులు ఎందుకు మరి? ఇంకా దానికి ఏదో చేసేసినట్టు ఆపేసినట్టు చంద్రబాబు నాయుడు గారు అంత పెద్ద ప్రెస్ మీట్ పెట్టి అసలు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి, వాడు పచ్చిపదలు పిండాకోడు డైరెక్ట్గా అమ్మేస్తున్నాం నీ దిక్కున దగ్గర చెప్పుకోపో అన్నట్టు కనుక మాట్లాడితే ప్రజలు చెప్పు తీసి కొట్టేటట్టున్నారు.
అందులో వీళ్ళే చెప్పారు కదా ప్రైవేట్ పరం కానివ్వని. మరి ఇప్పుడు ఎట్ట చేయాలి? ప్రైవేట్ పరం చేయాలంటే ఏం చేయాలి? మసిపూసి మారేడుకాయ చేయాలి. ఎట్ట చేయాలి? ఇది డెట్ తగ్గించడానికి, ఉన్న అప్పులు తగ్గించడానికి ఈ 11,000 కోట్ల రూపాయలు ఉపయోగిస్తున్నాము. వర్కింగ్ క్యాపిటల్ కోసం ఈ 3,000 కోట్లు ఉపయోగిస్తున్నాను నువ్వు క్లియర్గా కనుక చెప్తే ప్రజలకు అర్థమవుతుంది. డెట్ తగ్గించావు, దానికోసం 11,000 కోట్లు ఉపయోగిస్తానంటున్నావు, బాగానే ఉంది. అప్పు లేదు కాబట్టి వడ్డీ కూడా ఉండవు. అదానికి అంబానీ లాంటి వాళ్ళకి ఏమో బ్యాంకుల దగ్గర నుంచి అప్పిస్తేనేమో 9% ఇంట్రెస్ట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి 14% ఇంట్రెస్ట్. ఇది న్యాయమా ధర్మమా? ప్రజలు విజ్ఞతకు వదిలేద్దాం. న్యాయంగా ధర్మంగా దారుణం, ఇది దారుణం కదా. అదేవిధంగా ఇప్పుడు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో ఏమవుతుందంటే మరి సార్, డెట్ కన్సాలిడేషన్, పెద్ద పెద్ద పదాలు అన్నమాట. డెట్ రీస్ట్రక్చరింగ్, డెట్ కన్సాలిడేషన్, గ్లోబలైజేషన్, మానిటైజేషన్, డిమానిటైజేషన్, వరల్డైజేషన్, ఇవన్నీ పెద్ద పెద్ద పదాలు అనమాట. రేపు 20వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు ఆ స్విట్జర్లాండ్లో మీటింగ్ జరగబోతుంది, వరల్డ్ ఎకనామిక్ ఫోరం అని. దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు అటెండ్ అవుతున్నారు. సరే, అది ఎలా ఉంటుందో తర్వాత చూద్దాం. ఐఎమ్ ఆల్సో గోయింగ్ టు పార్టిసిపేట్ త్రూ వెబ్. దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్, డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి, చేయొచ్చు. ఇప్పుడు ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కనుక వస్తే మరి దీన్ని ఏమంటున్నారు అంటే, వచ్చినటువంటి 11,400 కోట్ల రూపాయలని ఉన్న అప్పులు తగ్గించడానికి కనుక ఉపయోగిస్తే మంచిదే. తగ్గించేశావు, వర్కింగ్ క్యాపిటల్ కోసం ఇంకో 3,000 కోట్లు ఇచ్చావు, అది బాగానే ఉంది. ఈ రెండింటికి తోడుగా ఆల్రెడీ మైన్స్ ఉన్నటువంటి సెయిల్లో విలీనం చేయి. అవును, మంచిదేగా. అది చేస్తారా లేదా చెప్పలా ఎక్కడ. అవును, మైన్స్ అలాట్ చేయండి రా బాబు అని వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతుంటే దాని గురించి చెప్పలా. అవును, అసలు విషయాల్ని వదిలేసి ఇలాంటి పనికిమాలిన విషయాల్ని చెప్పి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేసి కలర్ వేస్తారనమాట. మరి ఇది న్యాయమా ధర్మమా? ప్రజలకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. దీన్ని డెట్ కన్సాలిడేషన్ అంటారు, డెట్ రీస్ట్రక్చరింగ్ అంటారు. రీస్ట్రక్చరింగ్ ఏముంది అందులో? 25,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది, అందులో 21 కోట్ల రూపాయలు అనేటువంటిదేమో ప్రిన్సిపల్ అమౌంట్, 3,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి వడ్డీ, ఇంకొక 2,000 కోట్లు 3,000 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ లోను. ఇదే కదా డెట్. ఇది డిఫరెంట్ బ్యాంక్స్ నుంచి తీసుకొని ఉంటారు, ఎస్బీఐ నుంచి, ఆంధ్ర బ్యాంక్ నుంచి, సో ఇట్లాంటి డెట్స్ ఎప్పుడు కూడాను ఒక బ్యాంక్ వాడు రిస్క్ చేయడు, బ్యాంకులు 4-5 కలిసి చేస్తాయి. దాన్ని కన్సార్షియం అడ్వాన్సెస్ అంటారు. ఒకళ్ళు లీడ్ బ్యాంక్ కింద ఉంటారు. ఆ డీటెయిల్స్ అని నాకు అంత చేతి తెలియవు, ఎందుకంటే నువ్వు సడన్ గా పిలిచావు, అడిగావు. నేను వాళ్ళ బ్యాలెన్స్ షీట్ కూడా చూడలేదు, 2024 బ్యాలెన్స్ షీట్ వచ్చి ఉంటుంది, బట్ నేను చూడలేదు అది. బట్ అప్పుడప్పుడు చూస్తుంటాం కాబట్టి కొన్ని ఫిగర్స్ గుర్తుంటాయి అన్నమాట. ఇందులో పెద్దగా చెప్పుకోదగిన ఘనకార్యం అంటూ ఏమీ లేదు. దిస్ ఈజ్ నథింగ్ బట్ డెట్ కన్సాలిడేషన్ అని నువ్వన్నా, డెట్ రీస్ట్రక్చరింగ్ అన్నా, ఏదైనా ఒకటే. సరే, డెట్ రీస్ట్రక్చరింగ్ అనుకో అంటే ఉన్న అప్పుని తగ్గించేసి దాన్ని ఇటు తిప్పి మసిపూసి మారేడుకాయ చేయడం తప్ప ఏం లేదు. దానికోసం అని చెప్పి 11,400 కోట్లు ఇస్తున్నారు. అంటే 25,000 కోట్ల అప్పు నుంచి 11,000 కన్నా తీసేస్తే ఇంకా మిగిలినటువంటి అప్పు 14,000 కోట్ల రూపాయలు ఉంటుంది. మరి ఈ 14,000 కోట్ల రూపాయలు అనేటువంటిది ప్లాంట్ నడిస్తే వచ్చిన లాభాల్లో నుంచి కట్టాలా, లేదంటే మేము ఇంకొక 2 వాయిదాల్లో ఇస్తామని చెప్పారా? ఏ సంగతి చెప్పలేదు. మరి ఇప్పుడు వర్కింగ్ క్యాపిటల్ షార్టేజ్ ఉంది, రోజు జీతాలు ఇచ్చుకోవాలి, ఎలక్ట్రిసిటీ కొనాలి, మరి మైన్స్ లేవు కాబట్టి మెటీరియల్ కొనుక్కోవాలి. ఎంఎండిసి దగ్గర, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దగ్గర, ఒరిస్సా మినరల్ కార్పొరేషన్ దగ్గర కొనుక్కోవాలి, దానికి డబ్బులు కావాలి, జీతభత్యాలకు డబ్బులు కావాలి, ఇవన్నీ కావాలిగా. వీటన్నిటికీ ఎంత అవుతుందని చెప్పి ఎక్కడా చెప్పలా. ఉద్యోగస్తులని వాలంటరీ రిటైర్మెంట్ మీద వెళ్ళిపోండి అని చెప్పారు, మరి ఆ మాట ఎందుకు చెప్పావు? ఒక పక్కేమో 15 లక్షల టన్నులు, 15 మిలియన్ టన్స్కి ఎక్స్పాన్షన్ అని చెప్పి ఒక పక్క చెప్తావు. కంపెనీ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం లేదు అని చెప్పి ఖచ్చితంగా క్లియర్గా నువ్వు ఎక్కడా చెప్పలా. ఇంత చేటు చెప్పినటువంటి వాడివి ఇది ప్రభుత్వ రంగ సంస్థగానే ఉంటుంది, దీన్ని పునరుద్ధరించడానికి గాడిలో పెట్టడానికి మేము ఈ పని చేస్తున్నామని నువ్వు ఎందుకు చెప్పలేదు? చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ మాటలు చెప్పట్లేదు. చెప్పలయ్యా బాబు, ఎందుకు చెప్తారు వాళ్ళు? వెనక గూడు పుటాని ఏందనుకుంటున్నావు? ఈ డబ్బులు ఇచ్చాము, అప్పు తగ్గింది, మీరు రండి, మీరు అప్పు ఉంది కాబట్టి అంటున్నారు కదా, ఇప్పుడు అప్పులు తగ్గిపోయినాయిగా, మీరు రండి, ఇన్వెస్ట్ చేయండి, కొనుక్కోండి అని జపాన్ కంపెనీ వాళ్ళకి ఆఫర్లు ఇచ్చారు. 4-5 జపాన్ కంపెనీలు ముందుకు వచ్చినాయి. దానికి కూడా ఏం చేశారు, మోడర్నైజేషన్ కోసం అని పలాని కంపెనీ,
మేనేజ్మెంట్ చేయడానికి పలాని కంపెనీ. ఉమ్, ఒక 7,500 కోట్లు పెట్టుబడి పెడతా అనేసి అంటున్నారు పోస్కో వాళ్ళ వీళ్ళు. ఉమ్, ఆ విధంగా చేస్తున్నాం మేము. ఓకే. రేపు పోస్కో వాడుకో, జపాన్లో ఉండేటువంటి మిత్సుబిషి వాడుకో, ఇంకొకటికో ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఉండేటువంటి ఈక్విటీ కనుక ఇస్తే 7,000 కోట్లు 5,000 కోట్లు ఇస్తే ఉమ్, వాళ్ళిద్దరూ ముగ్గురు డైరెక్టర్లు వచ్చి కూర్చుంటారా లేదా? అంతేగా. మరి అప్పుడు నువ్వు ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టినట్టేగా. అయిపోయింది కదా ఇంకా. వాళ్ళలోనే ఒకడు వస్తాడు మేనేజింగ్ డైరెక్టర్ కింద కూర్చుంటాడు, ఉమ్, వాడు చెప్పినట్టు మిగిలిన వినాల్సిందే. అంతే. వాళ్ళు లాభాల కోసమే చూస్తారు కాబట్టి ముందు ఎంప్లాయీస్ని పీకేయడానికి చూస్తారు. ఎంప్లాయీస్ని పీకేయడానికి కుదరదు కాబట్టి వాలంటరీ రిటైర్మెంట్ అంటారు. ఆల్రెడీ టెంపరీ ఎంప్లాయీస్ 4,000 మందిని పీకేశారు కదా. టెక్నాలజీ అప్గ్రేడేషన్ అంటారు, మంచిదే. టెక్నాలజీ అప్గ్రేడేషన్ మంచిదే, ఖర్చు తగ్గించడము మంచిదే, ఉమ్, ఇవన్నీ మంచిదే కాదనంటలా. ప్రధానంగా చేయాల్సింది ఏమిటంటే ఒకటి ఉమ్, మైన్స్ అలాట్ చేయండి. ఉమ్, 3,000 రూపాయలు 4,000 రూపాయలు తేడా వస్తుంది వీళ్ళకి ఉమ్, బయట నుంచి కనుక ఐరన్ ఓర్ కొనుక్కుంటే. ఉమ్, ఈ పనికి మాలిన పనులన్నీ ఎందుకు? ఎస్ సార్. మైన్స్ అలాట్ చెయ్యి, ఉమ్, టెంపరీగా నీకు ఒక 10,000 కోట్ల రూపాయలు లోన్ ఇస్తున్నానని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పు, 9% వడ్డీ తీసుకో, అవును. చాలు. ఉమ్, ఈ డొంక తిరిగి వ్యవహారం అంతా ఎందుకు? ఎస్ సార్. ఇది ప్రజలు గమనించాలి. ఉమ్, ఇప్పటికైనా సరే నేను అందుకనే ఇంతకుముందు కూడా ఛాలెంజింగ్గా చెప్పాను, ఉమ్, నన్ను మేనేజింగ్ డైరెక్టర్ కింద అపాయింట్ చేయండి, ఉమ్, మొత్తం వ్యవహారం చూసుకునే బాధ్యత నాదే. మీరు ఫస్ట్ మైన్స్ అలాట్ చేయండి. ఉమ్, ఈ డెట్ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని రీస్ట్రక్చరింగ్ చేద్దాము, ఉమ్, టైం లిమిట్ అడుగుదాం. ఉమ్, 5 సంవత్సరాల్లో కాదు బాబు, మేము 10 సంవత్సరాల్లో కడతాం. ఉమ్, ఇప్పటి వరకు అక్యూములేట్ అయినటువంటి వడ్డీ ఇదిగో 4-5 వేల కోట్లు ఉంది, ఉమ్, 1 టైం సెటిల్మెంట్ చేద్దాం, సింపుల్ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయండి, ఉమ్, మోడర్నైజేషన్ కూడా చేద్దాం. ఓకే. నాకు అప్పు చెప్పండి, నేను చేసి చూపించానని చెప్పాను. అప్పుడు నీలాంటి వాడికి నాలాంటి వాడికి ఎవరనుకో, ఉమ్, ఏదో ఒక రకంగా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి అనే ఉద్దేశం ఉన్నప్పుడు నీ మాట నా మాట ఎందుకు వింటారు? ఎస్ సార్. దీనికి చంద్రబాబు నాయుడు గారు దుడు ఏం చెప్తాడు? అర్ధరాత్రి మీటింగ్ పెట్టి చెప్పాడటయా, నిన్న ఎవరో చెప్తున్నారు నాకు, వాళ్ళ పొద్దున్న ఎవరో చెప్తున్నారు, మీరు దీని మీద ఒకసారి వీడియో చేయండి సార్ అంటే, ఇంతకుముందే చేశానయ్యా నేను, సంగతి సమాచారము పడిందే పాడరా పచ్చిపడ దాసరా అన్నట్టు ఉంటుందంటే, లేదండి 11,000 కోట్లు ఇచ్చారంట, అది ప్రభుత్వ రంగంలో ఉండిపోతుందంట, ప్రైవేట్ వాళ్ళకి ఎవరంట, ఇదేంది దీని గురించి డీటెయిల్గా చెప్పండి సార్ అన్నాను. అందుకనే నేను వస్తానయ్యా అని చెప్పింది సార్. అంతిమంగా సారాంశం ఏంటంటే, ఇది ఏదో ఒక రోజు ప్రైవేట్ వాళ్ళకి చేతుల్లోకి వెళ్ళడం గ్యారంటీ. ఓకే. దాన్ని డైరెక్ట్గా చెప్పకుండా ఈ రకంగా చెప్తున్నారు. ఉమ్, దీన్ని వీళ్ళకి పెట్టేటువంటి పేరు ఏంటంటే గ్లోబలైజేషన్, ఉమ్, వరల్డైజేషన్, ఉమ్, డెట్ రీకన్స్ట్రక్షన్, డెట్ రికన్సీలియేషన్, ఉమ్, డెట్ రీస్ట్రక్చరింగ్ ఉమ్, అని పెద్ద పెద్ద పేర్లు పెడతారు. ఉమ్, చూడు, నువ్వు ఇంకో 4 రోజులు పోయిన తర్వాత వైట్ పేపర్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం బయటికి వస్తాయేమో చూడు, కానీ వీలైనంతవరకు బయటికి రానిరు. ఓకే. ఎందుకు బాబు ఇవన్నీ? మైన్స్ అలాట్ చేయి, నువ్వు అప్పు కూడా ఎవరిని పిలవాల్సిన పని లేదు, నువ్వేమి ఇవ్వాల్సిన పని లేదు. అది ఆ 11,000 కోట్ల రూపాయలు కూడా నువ్వు ఇవ్వాల్సిన పని లేదు. డెట్ రీస్ట్రక్చరింగ్ అనేది కంపెనీ వాళ్ళే చేసుకుంటారు, బ్యాంక్స్ వాళ్ళు ముందుకు వస్తారు. నువ్వు మైన్స్ అలాట్ చెయ్యి, బ్యాంక్స్ వాళ్ళు ఆటోమేటిక్గా డెట్ని రీస్ట్రక్చరింగ్ చేస్తారు వాళ్ళు. అంతటితో నీకు 2 ప్రాబ్లమ్స్ పోయినాయిగా. అంతేగా. ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారనుకుంటే వాలంటరీ రిటైర్మెంట్ మీద కొంతమందిని బయటికి పంపించు, తప్పలేదు. టెక్నాలజీని అప్గ్రేడ్ కనుక చేయాలంటే డబ్బులు ఖర్చు పెట్టు, టెక్నాలజీని అప్గ్రేడ్ చేయి. స్పెషల్ పర్పస్ స్టీల్స్ తయారు చేయడానికి పెట్టారు కాబట్టి ఆ స్పెషల్ పర్పస్ స్టీల్స్ తయారు చేయడానికి అవసరమైనటువంటి టెక్నాలజీని తీసుకురావడానికి డబ్బులు కనుక అవసరమైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా సరిపోద్ది, లేదంటే బ్యాంక్స్ నుంచి అయినా వాళ్ళు తీసుకోగలరు. తీసుకెళ్లి సెయిల్లో మెర్జ్ చేయి, అది ఇంకా ఈజీ కదా. 4-5 స్టార్టింగ్ లో దాంట్లోంచే కదా వచ్చింది బయటికి. మరి వాళ్ళకి సెయిల్ వాళ్ళకి ఆల్రెడీ 5 or 6 ప్లాంట్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ సేలం స్టీల్ ప్లాంట్. అవన్నీ బాగానే నడుస్తున్నాయి, లాభాల్లోనే వస్తుంది. అవునా? అవును, చేసేయి. ఎన్ఎండిసి వాడి దగ్గర కొనుక్కోవడానికి బదులు డైరెక్ట్గా మైన్స్ అలాట్ చేస్తే డైరెక్ట్గా వీళ్ళకే వస్తుంది. నీకు అక్కడే కాస్ట్లో 4-5 వేల రూపాయలు పర్ టన్ మిగిలిపోతుంది. అవును. సేల్ అనేటువంటిది ఆల్రెడీ ప్రాఫిట్స్లో ఉంది కాబట్టి, ఇది లాస్లో ఉందంటున్నావు కాబట్టి, దీన్ని తీసుకెళ్లి సేల్లో కలిపితే ఏమవుతుందంటే వీళ్ళకు ఉన్నటువంటి లాస్ అనేటువంటిది ఏదైతే ఉందో సేల్కి వచ్చేటువంటి ప్రాఫిట్కి సెట్ ఆఫ్ చేసుకోవచ్చు ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం. సేల్ వాళ్ళు కూడా రూపాయి ట్యాక్స్ కట్టే పని ఉండదుగా. మంచిదే కదా అది కూడా. నువ్వు ఆ పని ఎందుకు చేయట్లేదు? ఎవడు కొనుక్కోవడం లేదు కాబట్టి 11,000 కోట్ల రూపాయలు ఇచ్చి అప్పుని తగ్గించి దానికి డెట్ రీస్ట్రక్చరింగ్ అనేటువంటి ఒక భయంకరమైన పేరు పెట్టి 4-5 జపాన్ కంపెనీ వాళ్ళని పిలిచి ఏందంటావు చెప్పి పనికి మాలిన పని అంతా. దీన్ని రిట్రీవ్ చేయాలంటే ఇన్ని ఆప్షన్స్ గవర్నమెంట్ ముందు, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ముందు ఉన్నప్పుడు ఇవన్నీ చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటైజేషన్ చేసి తీరాల్సిందే అని పట్టుబట్టడానికి గల కారణాలు ఏంటి గురుగారు? డబ్బులు, కేవలం డబ్బు కోసం. ప్రైవేట్ వాళ్ళకి కనుక ఇస్తే నీకు కాస్త వస్తే వెనక నుంచి డబ్బులు వస్తాయి, అదొకటి.
ఎంప్లాయీస్ని తీసేయచ్చు, అదొకటి. వేస్ట్ ల్యాండ్ అను ఓపెన్ ల్యాండ్ చాలా ఉందండి, ఇదంతా ఎందుకో రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు. దానికోసం మళ్ళీ సపరేట్గా ఒక కంపెనీ పెడతారు. ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ కదా, ఇంకో కంపెనీ పెడతారు. ఆ కంపెనీకి ఈ ల్యాండ్ని డెవలప్మెంట్ కోసం ఇస్తారు. అది రియల్ ఎస్టేట్ కంపెనీ. ఇలాంటి పనికిమాలిన పనులను దిక్కుమాలిన పనులను చేస్తారు స్వామి. ఓకే, ఫైనల్గా చెప్తున్నాను నేను అమ్మారు, ఏమీ చేయాల్సిన పని లేదు. నువ్వు ఈ పదాలన్నీ వదిలి, గ్లోబలైజేషన్, వరల్డైజేషన్, డెట్ రీకన్స్ట్రక్షన్, డెట్ డైవర్సిఫికేషన్, డెట్ రీస్ట్రక్చరింగ్, డెట్ కన్సాలిడేషన్, పాడు పచ్చిపదలు పిండా కూడా తీసేయి. సామాన్య ప్రజలకు ఎవడికి అర్థమైంది వస్తా చెప్పు. సింపుల్గా చెప్పాలి. నువ్వు తీసుకెళ్ళి సైల్లో మెర్జ్ చేయండి. పాయింట్ నెంబర్ 1. మైన్స్ అలాట్ చేయండి. స్టాఫ్ ఎక్కువ ఉన్నారనే పని అయితే అవసరమైనంత వరకు ఉంచుకోండి, మిగిలిన వాలంటరీ రిటైర్మెంట్ మీద పంపించండి, తప్పలేదు. అప్గ్రేడేషన్ చేయండి, అంతే. ఓకే, ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఆ ప్లాంట్ని కనుక పెడితే మన చేతిని మనం నరుక్కున్నట్టే లెక్క. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి. దీని వెనక ఇంత భోగాత ఉంటుంది. చెప్పడానికి మటుకు బ్రహ్మాండంగా చెప్తారు, కానీ అల్టిమేట్గా ఉద్దేశం ఏంటంటే దాన్ని ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టాలనే. అది మరీ ఒకటేసారి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాము ఒక 35,000 కోట్లకి అంటే జనాల మీద పడి ఎక్కడ కొడతారోనని ఈ విధంగా చేశారు. దాని ఆస్తుల విలువ ఇంచుమించు 3 లక్షల కోట్లు. మరి 22,000 ఎకరాలు అంటే తక్కువ విషయం కాదు. నువ్వు మైన్స్ అలాట్ చెయ్యి, టెక్నాలజీని అప్గ్రేడ్ చెయ్యి, వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ ఇయ్యి, ప్రైవేట్ వాళ్ళని ఎవరిని ఎంటర్ కానివ్వక ఎంప్లాయీసే బ్రహ్మాండంగా మెయింటైన్ చేసుకోగలరు. ప్రాఫిట్స్లోకి ఎందుకు రాదో చూడు, గ్యారంటీకి ప్రాఫిట్స్లోకి వస్తుంది. సెయిల్లో కనుక తీసుకెళ్ళి మెర్జ్ చేసామనుకో ఇంకా మంచిది. ట్యాక్స్ బెనిఫిట్ కూడా చెప్పాగా నేను. వచ్చిన లాస్ని సెయిల్ వాళ్ళ ప్రాఫిట్స్కి సెట్ ఆఫ్ చేసుకుంటే సెయిల్ వాళ్ళు రూపాయి ట్యాక్స్ కట్టేప్పుడు ఉండదు, లేదంటే 10 రూపాయలు 20 రూపాయలు 10 కోట్లు కడతారు. ఎన్ఎండిసి వాళ్ళు సప్లై చేసినా పర్వాలేదు, మైన్స్ అలాట్ చేసినా పర్వాలేదు. నీకు దానికోసం సపరేట్గా రైల్వే లైన్ వేయాల్సిన పని లేదు. అదే బయలడిల్లా మైన్స్ నుంచి వైజాగ్ వరకు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ట్రాక్ మీద, ఎలక్ట్రిక్ ట్రాక్ మీదనే మెటీరియల్ తెచ్చుకోవచ్చు. ఇంతకుముందు జపాన్ వాడికి అమ్ముతున్న అమ్మేవాడివి ఇప్పుడు మన జపాన్ వాళ్ళకి అమ్మడలా, ఆ మెటీరియల్ ఉపయోగించుకోవచ్చుగా. 315 మెగావాట్ల విద్యుత్ శక్తి కూడా వస్తుంది కదా, ఇంకేం కావాలి నీకు ఇంతకంటే? ఎనీహో 11,000 కోట్ల రూపాయలు ఇచ్చి అప్పు తగ్గించావు, మంచిదే. అంత మాత్రాన నువ్వు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాల్సిన పని ఉంది. అంతేగా. సేల్కి ఇచ్చినా బిహెచ్ఎల్కి ఇచ్చినా బ్రహ్మాండంగా ఉంటుంది కదా. బిహెచ్ఎల్ని ఈ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ని రెండింటిని కలిపేసామనుకో, వీళ్ళు తయారు చేసే ప్రోడక్ట్స్ అంతా కూడా బిహెచ్ఎల్ ఒకటి కొనుక్కుంటాడు. అంతే కదా. బ్రాండ్ ఇమేజ్ డెవలప్ కావట్లేదు నీకు. మోడీ గారు ఏంటంటే ఎంతసేపటికి కూడా బాగా పెద్దది, లావుది, బరువుకి, గ్రాండ్గా లాగా ఉండేది కావాలి ఆయనకి. మన చంద్రబాబు నాయుడు కూడా అంతే. ఏదైనా సరే కాక పొడుగ్గా, లావుగా, ఎత్తుగా, బరువుగా, తగ మెరిసిపోతూ గ్రాండ్గా అలాగా ఉండాలన్నమాట. చేసే తప్పుడు పని అయినా సరే గ్రాండ్గా అలాగా ఉందని ప్రచారం చేసుకోవాలి. దీని వెనక ఉన్నటువంటి గూడు పుటాని రాజకీయం ఏంటంటే కాలం గడిచే కొద్ది జనాలు మర్చిపోతారు. ముందు ఈ మాట చెప్పేద్దాం, జనాలు మర్చిపోతారు. చిన్నగా ప్రైవేటైజ్ చేసుకుందాం. 5%, 15%, 25%, 35%, ఎప్పుడైనా ఒకసారి అమ్ముతుందాం. అల్టిమేట్గా ప్రైవేట్ వాళ్ళకి ఇద్దాం. ఇప్పుడు ఇమీడియట్గా కనుక ఇస్తే జనాలు తనేటట్టున్నారు, కానీ దీనికి చిన్నగా పోస్ట్ పోన్ చేసి ఒక 4-5 సంవత్సరాల తర్వాత చేద్దాం అనేటువంటిది వీళ్ళ గూడు పుటాని ప్లాన్ అనమాట ఇది. ఈ దిక్కుమాలిన ప్లాన్లన్నీ వేయాల్సిన పని లేదు. బిహెచ్ఎల్ని దీన్ని కలపడమన్నా చేయండి, దీన్ని తీసుకెళ్లి సెయిల్లో మెర్జ్ అన్నా చేయండి, యాజ్ ఇట్ ఈజ్గా ఇలాగే ఉంచి మైన్స్ అన్నా అలాట్ చేయండి. 11,000 కోట్లు ఎనీహో ఇచ్చారు కాబట్టి అప్పు తగ్గుతుంది. అప్పు తగ్గిందంటే వడ్డీ తగ్గుతుంది. వేరే వాళ్ళకేమో 9%కి ఇస్తున్నాం, వీళ్ళకేమో 14% ఇస్తున్నాం. వీళ్ళకి కూడా 9% లోన్ ఇప్పించు. గవర్నమెంటే 9% వీళ్ళకి లోన్ ఇచ్చినా కానీ తప్పులేదుగా. ఇంట్రెస్ట్ రీకన్సాలిడేషన్ చేయండి. మరి ఎందుకు చేయరు? డెట్ రీకన్స్ట్రక్షన్, డెట్ రీకన్సాలిడేషన్, మరి ఇంకా పెద్ద పెద్ద పేర్లు పెడుతున్నారుగా. అసలు ఎందుకు కొన్ని వేల కోట్లు అంబానీలకో లేకపోతే వీళ్ళకో విదేశాలకు పారిపోయినట్టు బ్యాంకులు మొత్తం లేపేశారు కదా. వీళ్ళకో 25,000 కోట్లు లేపేస్తే ఏమవుద్ది? అట్టట్లా లేపితే అట్ట వాళ్ళ అంబానీలు అదానీలు లేకపోతే అట్ట వాళ్ళకి కనుక ఆ రకమైన బెనిఫిట్ కనుక ఇవ్వకపోతే ఎలక్షన్లో డబ్బులు అని చెప్తే నీకు మరి అవసరమైతే కనుక వాళ్ళు 100 మంది ఎంపీలైనా సరే కొనేస్తారు, చట్టాలను వాళ్ళకి అనుకూలంగా రాసుకుంటారు. మరి అట్టట్టు కుదురుతాయా? నువ్వు వెలివడిపోయినా నువ్వు కొంచెం లౌక్యం నేర్చుకోయా. నువ్వు మరి పచ్చి నిజాలు చెప్తే ఎట్టా పచ్చి నిజాలు చెప్పకూడదు, లౌక్యం నేర్చుకోవాలా. అది మన సామెత చెప్తారు చూసాడు, తడిగుడ్లతో గొంతులకు వస్తారంటవే, అలాంటి పని అనమాట ఇది. అల్టిమేట్గా ఉద్దేశం ప్రైవేట్ పరం చేయాలనే. ఒక్కసారి కనుక చేసినట్టయితే మనల్ని ప్రజలు తిడతారా బాబు అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. దీనికి పెద్ద పెద్ద పేర్లు పెట్టారు, నేను చెప్పాను, మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. సొల్యూషన్ ఏందో కూడా చెప్పాను.
చక్కటి ప్లాంట్ని తీసుకెళ్ళి చాలా తక్కువ ధరకి ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టాలనేది వీళ్ళ ఉద్దేశం. ఇప్పటికైనా సరే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు, ఎస్పెషల్లీ వైజాగ్లో ఉండేటువంటి ప్రజలు, ప్రతి ఒక్క ఆంధ్రుడు కూడాను చాలా అప్రమత్తంగా ఉండాలి. 5% షేర్ అమ్మేస్తారు, 10%, 15%, 20% అమ్ముతారు. అది ఎక్కడో చిన్న బాక్స్లో వస్తుంది. అందులో మన టీవీ ఛానల్స్ కూడా తెలుసు కదా ఏం చేస్తారన్నది. ఇట్లాంటి ఇంపార్టెంట్ విషయాలు ఎక్కడ రాయరు, ఎక్కడో చివరి పేజీలో రాస్తారు. పనికి మాలిన విషయాలు మటుకు ముందు పేజీలో రాస్తారు. అదిగో అవినాష్ రెడ్డి అరెస్టు, ఇదిగో 12 లక్షల కోట్ల ఉప్పు, అదిగో చూసేవా ఏమైంది, ఇదిగో చూసేవా ఏమైంది. పనికి మాలిన వాటిలోనూ హెడ్డింగ్లో పెడతారు. ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి గారి లాంటి వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానంలో చండాలమైన పని జరిగింది అంటే మటుకు హెడ్లైన్స్లో పెడతారు. దాని మీద మన ప్రొఫెసర్ సుబ్రహ్మణ్య స్వామి గారు కేసు పెట్టారా బాబు, చివరిదాకా వచ్చింది 100 కోట్ల రూపాయలు పరువు నష్టం దావాది అంటే మటుకు ఎక్కడో వేస్తారు. ఆ కేసు ఏమో ఇంతవరకు తెల్లా. లడ్డు వ్యాపారం అంతే, మొన్న 6 చచ్చిపోయిన వారం అంతే. ఇప్పుడు ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కూడా ఇంతే. ఓకే, ఇప్పుడు ఎప్పుడైనా సరే ఏమవుతుందంటే దుష్ట చతుష్టయము ఒక దగ్గర చేరిందనుకో సార్, ఇలాంటి పనులు జరుగుతాయి. ఓకే, ఇప్పటికైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్తున్నాను, జేడీ లక్ష్మీనారాయణ గారు లాంటి వాళ్ళు, మా లాంటి వాళ్ళు, వేరే లాంటి వాళ్ళు చాలామంది, మేమే కాదు అక్కడ ఉండే వర్కర్సే కాదు, 3 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి దానిని ఒక 30-35 వేల కోట్ల రూపాయలకి వేరే వాడికి ఇవ్వడానికి ఎవడైనా ఒప్పుకుంటాడా? నీ ఆస్తి అయితే నువ్వు ఒప్పుకుంటావా? ఎందుకు ఒప్పుకుంటావు? మరి చంద్రబాబు నాయుడు గారిని వెనక వీళ్ళిద్దరు ధర్నాలు చేసినాడు కదా, దీన్ని నిరోధించాలిగా. ఏం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు? 40 years ఇండస్ట్రీ, నేను పెద్ద పోటుగాడిని మనగాడిని అంటాడుగా. ఐఎమ్ సారీ టు యూజ్ ద వర్డ్ సార్. అలాంటప్పుడు ఏం చేయాలి? దీన్ని సేల్లో మెర్చి చేయండి, ప్రాబ్లం పోతుంది. ఒక 10,000 కోట్లు అనేటువంటిది వర్కింగ్ క్యాపిటల్కి ఇవ్వండి, చక్కగా నడుస్తుంది. మైండ్స్ ఎలాంటి చేద్దామండి, చక్కగా నడుస్తుందని చెప్పాలా. అవన్నీ ఏమీ చెప్పకుండా ఇదిగో ఇలాంటి గూడు పుట్టాన్ని పనులు చేసుకొని వచ్చాడనమాట. దానికి చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా చేసేసారంటాడు. అది ఆయన చాణక్యుడు అండి. ఆయన చాణక్యం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఎవరికి అర్థం కాదండి ఆయన చాణక్యం ఏందో అంటారు. ఇప్పుడు నేను చెప్పాగా ఏం చేశాడు ఆయన, క్లియర్గానే అర్థమైందిగా. ఇంతకంటే నేను ఇంకా ఏమైనా చెప్పాలా? చాలు సార్, చాలా చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి స్టీల్ ప్లాంట్ వెనుక ప్రైవేటైజేషన్ చేయడం కోసం జరుగుతున్నటువంటి గూడు పుటానికి సంబంధించి. గూడు పుటాని అనుకు నువ్వు ఒక రకంగా చెప్పాలంటే ఇది కుట్ర. గూడు పుటాని అంటావేది నువ్వు? కుట్ర కోణంలో ఉన్నటువంటి అనేక అంశాలను చాలా వివరించి చెప్పినందుకు చాలా ధన్యవాదాలు గురుగారు. ఇదండి నాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.